మన తెలుగు బుల్లితెరపై ఎన్నో రకరకాల డైలీ టీవీ సీరియల్స్ ప్రసారమవుతూ ప్రేక్షకాభిమానాన్ని సొంతం చేసుకుంటూ హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తూ ఉన్నాయి. అలా ఎప్పటికీ అత్యంత ప్రేక్షకాభిమానంతో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తున్న సీరియల్స్లో ఎప్పుడూ ముందంజలో ఉండేది ఏ సీరియల్ అంటే అందరం తడుముకోకుండా టక్కున చెప్పే సీరియలే కార్తీక దీపం సిరీస్ అని చెప్పాలి. కార్తీక దీపంగా ప్రసారమయ్యి మొదటి ప్రయాణాన్ని ముగించుకొని ఇప్పుడు కార్తీక దీపం 2 నవవసంతం అంటూ ప్రసారమవుతున్న ఈ రెండవ భాగం కూడా ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తూ హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో ముందుకు దూసుకెళ్తూ ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే కార్తీక దీపం 2 నవవసంతంలో కొత్తగా వచ్చిన కొంతమంది ఆర్టిస్టుల గురించి కూడా ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఒక సీనియర్ మోస్ట్ నటుడి గురించే. కార్తీక దీపం 2 నవవసంతంలో శివనారాయణగా డాక్టర్ బాబు కార్తీక్కి తాతగా నటిస్తూ తన విలక్షణమైన నటనతో పెద్దరికంతో ఇంటి పెద్దగా తాతగా అతడి నటన ప్రేక్షకులందరినీ అలరిస్తోంది. సహజసిద్ధమైన నటనతో అలరిస్తున్న ఈ సీనియర్ మోస్ట్ నటుడు ఎవరబ్బా అని నెటిజన్లు తెగ వెతికేసుకుంటున్న వైనం. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అదే. స్వయాన కార్తీక్కి తాతగా నటిస్తున్న శివనారాయణ కార్తీక్ క్యారెక్టర్లో నటిస్తూ ఉన్న కార్తీక్ తాత శివనారాయణ ఎవరో, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. ఇక వివరాల్లోకి వెళ్తే కార్తీక దీపం 2 నవవసంతంలో ఇంటి పెద్దగా శివనారాయణగా నటిస్తున్న ఆ నటుడి పేరు నిజానికి మల్లాది శివనారాయణ. ఈయన ఎవరో, ఇతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళబెడతాము. ఎందుకంటే ఇతడు మామూలు వ్యక్తి కాదండి. ఇటు సినిమా రంగంతోనూ అటు బుల్లితెర ఇండస్ట్రీతోనూ ముఖ్యంగా నాటకీయ రంగంతో కొన్ని దశాబ్దాలకి పైగా విడదీయరాని అనుబంధం ఉంది. ఇక ఈయన గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే చిలకలూరిపేటలో పుట్టి పెరిగిన ఇతడికి చిన్న వయసు నుంచే నాటక రంగం మీద విపరీతమైన అభిమానం. అలా స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే నాటకాలు వేస్తూ రంగస్థల నటుడిగా ఎన్నో వందల ప్రదర్శనలు ఇస్తూ ఎన్నో బహుమతులు అందుకున్న వ్యక్తి. అలాంటి అతడు చిన్న వయసులో రంగస్థల నటుడిగా, ఆ తర్వాత కాలేజీ చదివే రోజుల్లోనే స్టేజీ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతేకాదు ఇక రాజకీయ పరంగా కూడా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి అని చెప్పాలి. ముఖ్యంగా తన అభిమాన హీరో నందమూరి తారక రామారావు గారు అవ్వడంతో రామారావు గారు స్టార్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో అతడు కూడా యువకుడుగా ఉన్న రోజుల్లోనే ఎన్నో చురుకుగా కార్యకలాపాలని చేపడుతూ ఉండేవారట. అంతేకాదు రామారావు గారికి ఇతడు సన్నిహితుడు కూడా అని చెప్పాలి. అలా తెలుగుదేశం పార్టీ తరపున తెలుగుదేశం పార్టీకి యువ కార్యకర్తగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ చురుకుగా తెలుగుదేశం పార్టీలో పాల్గొంటూ వచ్చిన వ్యక్తి. ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో 2002వ సంవత్సరం వరకు ఎంతో చురుగ్గా పాల్గొంటూ పార్టీ కార్యకలాపాల్లో చాలా ప్రముఖమైన వ్యక్తిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అంతేకాదు ఒకానొక సందర్భంలో అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి జనరల్ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది. అలా పార్టీ కార్యకలాపాల్లో కూడా చురుగ్గా ఉంటూ వస్తున్న ఇతడు బుల్లితెర రంగంలోకి సీరియల్ ఆర్టిస్ట్గా అడుగు పెట్టడం జరిగింది. ఈటీవీలో ప్రసారమైన సీరియల్స్లో మొట్టమొదటిసారిగా కురుక్షేత్రం అన్న డైలీ టీవీ సీరియల్తో తన డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత అలౌకిక, వెంగమాంబ, ఇంటి గుట్టు, ఋతురాగాలు 2, రంగుల రాట్నం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో, ఈటీవీ, మా టీవీ వంటి ఛానల్స్లో ప్రసారమైన సీరియల్స్లో సీనియర్ మోస్ట్ నటుడిగా తాత పాత్రలోనూ తండ్రి పాత్రలోనూ నటిస్తూ ఇతడు బుల్లితెర రంగానికి సుపరిచితుడు అని చెప్పాలి. ఇలా కేవలం బుల్లితెర డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా మాత్రమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది. ముఖ్యంగా ఎర్ర సముద్రం, నమో వెంకటేశాయ వంటి సినిమాల్లోని ఇతడి నటన ప్రేక్షకులందరినీ బాగా అలరించి గుర్తుండిపోయేలా చేసింది. అలా శివనారాయణ ఇటు బుల్లితెర రంగానికి అటు వెండితెర రంగానికి సుపరిచితుడు అని చెప్పాలి. కొన్ని దశాబ్దాలకు పైగా డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇతడి వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే ఇతడికి 4 పిల్లలు ఉన్నారు. 2 కొడుకులు మరియు 2 కూతుళ్ళు. అలా డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్గా నేటికి నటిస్తూ అలరిస్తూ ఉండడం. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కార్తీక దీపం 2 నవవసంతంలోని శివనారాయణగా, ముఖ్యంగా కార్తీక్ తండ్రి అయిన దశరథ్కి తండ్రిగా నటిస్తూ కార్తీక్కి తాతగా మంచి నటనతో ప్రేక్షకులందరినీ అలరిస్తూ వస్తూ ఉన్నాడు. అదండి అసలు సంగతి. మరి హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్లిపోతున్న కార్తీక దీపం 2 నవవసంతం సీరియల్లోని సీరియల్ ఆర్టిస్టులకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే మరి కార్తీక్కి తాతగా నటించిన శివనారాయణ ఎవరు, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు ఇంకొకసారి అభిమానులందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.